హాయ్ అండి సతీష్. ఫోర్త్ వీక్ ఫస్ట్ డే మార్నింగ్ ఓటింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అయ్యే రిజల్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అన్అఫిషియల్ పోల్స్లో స్పష్టంగా ఈ వారం ఎవరు సేఫ్ ఎవరు అవుట్ అనే విషయంలో ఫుల్ క్లారిటీ కన్ఫ్యూజ్ లేకుండా వచ్చేసింది. ఫస్ట్ డేనే ఇట్లా కనిపిస్తూ ఉంది. నిన్న మనం అఫీషియల్గా ఓటింగ్ జరగక ముందు చూసాం కదా, ప్రీ ఒపీనియన్ పోల్లో సంజన ఫస్ట్ ప్లేస్లో ఉంది. మరి ఇప్పుడు ఎట్లా ఉంది? నామినేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అంటే కూడా ఇప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అయితే ఒక 23-25% ఓటింగ్ జరుగుతూ ఉంది. ఎందుకంటే నిన్న ఖచ్చితంగా ఆవిడ అభిమానులకి హట్టింగ్ అనిపించినా కొద్దిగా జీర్ణించుకోలేకపోయినా నిన్న రాము రాదరు పాయింట్లు అయితే ఆయన పెట్టిన పాయింట్లు ఆయన పట్ల ఈవిడ ఆడిన మాటలు ఖచ్చితంగా నెగిటివే అయితే. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చావో చూసుకుంటే నీ స్థాయి ఏంటి, నీ ఎక్కడి నుంచి ఏ ఏరియా నుంచి వచ్చావు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావో చెక్ చేసుకునే మాదిరిగా. సో అక్కడ ఎంతమంది చెప్పినా సరే వినిపించుకోకపోవడం, శ్రీజ చెప్పింది, భరణి చెప్పారు, ఎమాన్యుల్ చెప్పాడు, అట్లాగే వీళ్ళు కూడా సుమన్ శెట్టి, అట్లాగే రాము రాధడు కూడా అట్లా అనకూడదండి, ఎక్కడి నుంచి వచ్చామంటే తప్పు కదండి అనేసరి నాకు తెలుగు తెలిసిలా మీరు నాకు చెప్పక్కర్లేదు అని చెప్పడం అయితే తప్పు. సో అలాంటిది ఉంటే ఖచ్చితంగా సంజన ఇంతవరకు బాగుంది 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 అనేదంతా కాస్త డౌన్ఫాల్ అయితే స్టార్ట్ అయిపోద్ది ఇలాగే కొనసాగితే. ఎందుకంటే ఇంతవరకు చక్కగా ఆడింది, కంటెంట్ క్రియేట్ చేసింది, ఎంటర్టైన్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ సీజన్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు ఈ 3 వారాలు అంటే సంజన గల్రాని అని డంకా బజాయించి మరీ చెప్పొచ్చు. అంత బ్రహ్మాండంగా ఆడుతుంది. మొన్న ఆవిడ చెప్పినట్టుగా 100% కాదు 500% నా కంట్రిబ్యూషన్ ఈ షో కోసం ఇచ్చానని చెప్పింది కదా, ఎగ్జాక్ట్లీ అది ఫ్యాక్ట్. కాకపోతే తప్పులు ఆటోమేటిక్గా ఫ్లోలోనే వచ్చేసినా సరే దాన్ని తెలుసుకొని అర్థం ఇది అని చెప్పినప్పుడైనా అర్థం చేసుకొని సారీ చెప్పేసి ఉంటే బాగుండు. అట్లాగే అమ్మాయిలకైతే చేస్తావో అమ్మాయిలకి మమ్మీ కేటగిరీ చేయవనేటప్పుడు కూడా మిగతా వాళ్ళు శ్రీజ, భరణి, ఎమ్మెన్యేలు కూడా ఆ పాయింట్లు కూడా చెప్పారు. కోపంలో మాటలు వదిలేస్తున్నావు అనేటప్పుడైనా సరే నాకు డబుల్ మీనింగ్ ట్రిపుల్ మీనింగ్ తెలియదు అని చెప్పింది తప్ప ఇక్కడ మిస్టేక్ అయిందన్నప్పుడు క్లియారిటీ తీసుకుంటే బాగుండేది. అట్లాగే ఇంకోటి ఏంటంటే అది ఖచ్చితంగా ఇలాంటి ఎపిసోడ్ అయితే నేను లైవ్ చూసినా, ఆ నామినేషన్ ప్రాసెస్ చూసినా డ్రాబ్యాక్ పాయింట్లతో లాక్ చేసేసారు ఈవిడ్ని. మెయిన్ ఏంటంటే ఇవి ఒక మెయిన్ ఒకటి. అట్లాగే రామురాధుడి పెట్టిన అదర్ పాయింట్స్ కూడా వ్యాలిడ్ పాయింట్సే పెట్టాడు ఆయన. ఏమి అంత వేస్ట్ పాయింట్లు సోది పాయింట్లు ఏం చెప్పాల. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఈ భరణితో పట్టుబట్టి మరీ సంజనే దివ్యాన్ని నామినేట్ చేయాలని చెప్పేటప్పుడు కూడా ఆవిడ కూడా వ్యాలిడ్ పాయింట్లతో చెప్పింది. సో ఎనీవే అయితే ఈ ఒక్క ఎపిసోడ్తో ఒక లైవ్తో ఆవిడకి వచ్చిన నష్టమేం లేదు, కానీ పక్కగా సంజన చాలా రోజులు హౌస్లో ఉంటుంది, మంచి కంటెంట్ ఇస్తే ఎంటర్టైన్ అవుతుంది. ఆవిడలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఎవరితో ఎంత గొడవ అయినా, ఎంత ఇష్యూ అయినా, ఎంత రచ్చ అయినా సరే వెంటనే మళ్ళీ మర్చిపోయి ఎక్కడిదక్కడ విడిచిపెట్టేసి చక్కగా హ్యాపీగా మళ్ళీ కలిసిపోయి మాట్లాడుతూ ఉంటుంది తప్ప క్యారీ చేయదు. ఇప్పుడు కొందరు ఏంటంటే ఒక చిన్న పంచాయతీ వచ్చిందంటే అది మనసులో పెట్టుకొని అలా 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 క్యారీ చేసి ఈవిడ మర్చిపోయి మళ్ళీ ఫన్ మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఫ్రీగా మూవ్ అయిపోతూ ఇంటరాక్ట్ అయిపోతూ ఉంటుంది. ప్రస్తుతానికి 23-25% ఓటింగ్ అయితే ఈవిడికి జరుగుతూ ఉంది. ఇక తర్వాత ఎవరంటే రెండో ప్లేస్లో దివ్య నిఖిత ఉంది. ఈవిడికి ఏంటంటే ఒక 18-20% ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. మెయిన్ ఏంటంటే నిన్న నైట్ లైవ్ మిడ్ నైట్ టాక్స్ అన్నీ చూసుకుంటే భరణి అసలు ఏం గేమ్ ఆడుతుండే, అసలు అతను ఎంతలా ఎక్స్పోజ్ అయ్యాడు, ఎంత ఓపెన్ అయ్యాడు అనే దానికి నైట్ మిడ్ నైట్ 1:32 తర్వాత కూడా 2:33 వరకు కూడా చాలాసేపు దివ్యతో మాట్లాడాడు అనే కంటే దివ్యని అయితే మునగ చెట్టు పైకి చిటారు కొమ్మకి చిగురికి ఎక్కించాడు. సో ఇక్కడికి ఎట్లా అనిపించిందంటే ఇతను ఆట ఆ పొగడతలని చూస్తే నాకు ఫస్ట్ టైం ఒక బిగ్ బాస్ హౌస్లో ఇన్ని సీజన్ల నుంచి నేను చూస్తున్నా కదా, ఎప్పుడు ఎక్కడ ఏ సీజన్లో ఏ కంటెస్టెంట్ కూడా తోటి కంటెస్టెంట్ని 1-2 కాంప్లిమెంట్స్ ఎక్కువ అనుకుంటే ఇంత పుస్తకం రాయొచ్చు అంత చెప్పి ఆకాశానికి ఎత్తేసాడు. ఇవి అద్భుతం, అమోఘం, ఆహా ఓహో, గులాబీ మొక్కకి సేమ్ అవే డైలాగ్స్. గులాబీ మొక్కకు అంటుకడితే ఎట్లా ఉంటుందో అంత చక్కగా క్లారిటీతో సూటుగా పాయింట్లు పెట్టి నేను ఎమ్మెన్యేల అవాక్ అయ్యాం, షాక్ అయ్యాం, అద్భుతం, అమోఘం, అసలు వండర్ఫుల్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అంత కాదు. ఇన్ని పొగడ్తలతో ముంచెత్తేసి ఒక మైనస్ కూడా ఉంది నేను గుర్తించాను, కానీ అవసరం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు చెబుతున్నాడు. సరే ఆ ముచ్చట్లంతా ఎలా పొగిడాడు. ఇంకా అలాగే మాస్క్ మ్యాన్ గురించి కూడా కొన్ని గట్టి కామెంట్స్ చేశారు. అట్లాగే సంజనా గేమ్ గురించి కూడా భరణి ఏం అబ్జర్వేషన్ చేసి ఏం ఎక్స్పోజర్ చేశాడు. అట్లాగే రీతు చౌదరి వాళ్ళ లొల్లి కూడా ఉంది కదా. అలాగే ఎమ్మెన్యేలు కూడా రాము రాధరికి అలాగే సుమన్ శెట్టి నుంచి ఒక మంచి వాల్యుబుల్ సజెషన్ ఇచ్చాడు. అద్భుతం అనిపించింది. ఆ పాయింట్ కూడా పర్ఫెక్ట్గా. అవన్నీ మనం లైవ్ అప్డేట్స్లో ఎటు మాట్లాడుతా కాసేపులో జర్నలిస్ట్ అది ఛానల్ అవన్నీ కూడా చెబుతాను. అవి ఇంట్రెస్ట్గా ఉంటాయి, మిస్ కాకండి అది. అయితే ఇక దివ్య గురించి ఎందుకంటే వీడికి మంచిగా 18-20% ఓటింగ్ వచ్చిందంటే ఆ పాయింట్ కూడా బాగా మాట్లాడగలిగింది ఆవిడ స్పష్టంగా, సూటుగా, సుత్తి లేకుండా. ఇప్పుడు శ్రీజాకి
నువ్వేంటి అవతల వారి రియాక్షన్ చూడడానికే వచ్చావా అంటే ఏదో ఒకటి కెలకడం వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు మొన్న అక్కడ చెప్పినట్టుగా గిచ్చి ఆ నొప్పి ఎలాగ ఉందో చూస్తానన్న మాదిరిగా ఉంటుందా అంతే తప్ప నీకు కాన్ఫిడెన్స్ ఉండదా నీ ఆట మీద నీకు నమ్మకం ఉంటే ఆడియన్స్ గురించి పర్సెప్షన్ బయట ఏం జరుగుతున్నది ఉండక్కర్లేదు కదా సో కొత్తగా మొత్తానికి నిన్న నామినేషన్ పాయింట్లు చూస్తే రొటీన్గా కాకుండా కొద్దిగా కొత్తగా అనిపించింది దేవుడి పాయింట్లు కూడా చూస్తే గతంలో ఏంటంటే అరుపులు కేకలు ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ అబ్బా రచ్చ తలకు పోటు అని మాదిరిగా హౌస్ మేట్స్ అట్లాగే ఫీల్ అయ్యేవారు ఇక్కడ ఆడియన్స్ కూడా అట్లా ఫీల్ అయ్యారు ఈ సీజన్లో కావచ్చు ప్రతి సీజన్లో బట్ ఈసారి ఏంటంటే ఈ వారం కూల్గా కామ్గా సాఫ్ట్గా సాగిపోయినాయి పెద్ద ఇరిటేషన్ లేకుండా సో ఇక్కడ భరణి కూడా ఏం చెబుతారంటే భరణి ఈ అమ్మాయి నాకు ఈ ఫస్ట్ వీక్ సేవ్ చేస్తారేమో హెల్ప్ చేస్తారేమో అనుకునేటప్పుడు కూడా అక్కడ 2 పాయింట్ల దగ్గర లాక్ అయిపోయినామా అని చెప్పేసి వివరణ ఇచ్చుకుంటూ సారీ చెప్పుకుంటూ చాలాసేపు మాట్లాడాడు ఆయన అందులో భాగంగా ఏంటంటే మెజార్టీ భరణి సంజన శ్రీజ ముగ్గురు టీం కదా సో మెజార్టీ వాళ్ళిద్దరు కలిపి నిన్నే నామినేట్ చేయాలనుకున్నారు సో ఆ పాయింట్లో మెజార్టీ కదా ముగ్గురు ఉండేటప్పుడు మెజార్టీ ఓటింగ్ ప్రకారం వెళ్ళాలి కదా ఆ పాయింట్లో నేను ఆన్సర్ చేయలేకపోయింది రెండోది ఏంటంటే మేము కూడా నామినేషన్లో ఉన్నాం కదా సో మా కోసమైనా సరే ఆవిడ ఇప్పుడే వచ్చింది కాబట్టి కనెక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి మాకు కొద్దిగా ప్రొటెక్షన్లా ఉంటుందన్న ఉద్దేశంతో కూడా అంటే ఆ 2 పాయింట్లు చెప్పలేకపోయాను తప్ప మిగతా చాలా వరకు నేను సేవ్ చేద్దామని ట్రై చేశాను చాలా కష్టపడ్డా శతవిధాల ప్రయత్నం చేసి ఈసారి కాకపోతే ఇంకోసారి కూడా సేవ్ చేస్తాను అని చెప్పేసి సరే ఫైనల్గా సరేలే మీ ఇష్టం మరి ఇంకేం చేస్తాం వదిలేస్తాం తప్ప లేకపోతే ఒకవేళ స్వాపింగ్ కానీ ఇమ్యూనిటీ ఇచ్చేటప్పుడైనా నీకు ఎలాగో ఒకవేళ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో శత విధాలా ట్రై చేశాను సో శ్రీజ ఒక దశలో చేతులు ఎత్తేసింది సరే అన్న మీకు నచ్చినట్టు చేసుకుంటానింది నా మాట చెల్లలేదు నేను సేవ్ చేయలేదని ఒక 3 సార్లు సారీ కూడా చెప్పింది ఇవన్నీ చెప్పుకుంటూ చెప్పి అట్టగే డీమంతో కూడా చెప్పి వీకెండ్ ఏమో అంత కష్టపడుతుంటే సాయం చేయాలనిపించింది మార్నింగ్ నుంచి రాత్రి వరకు అసలు మొహం మీద చిరునవ్వు చెదరకుండా అలాగ అంత పేషెన్స్తో నవ్వుతూ అంత ఎట్లా చేస్తుంది అని చెప్పి అంటే వీళ్ళిద్దరికి అనిపించిందంట ఎమ్మాన్యుయల్కి భరణికి ఆవిడ నామినేషన్ పాయింట్లు చూస్తే ముచ్చటేసింది మాకు నేను కూడా చెప్పాను మీ ఫ్లో బాగుంది మీ వే బాగుంది డిఫెండ్ చేసుకుంటూ మధ్య మధ్యలో అటాక్ చేస్తూ ఆ నామినేషన్లో క్లాప్స్ కొడితే బాగోదు అని నేను కొట్టలేదు అదర కొట్టేసరి చించా సరే నాకైతే నిజంగా భరణి సరే ఇప్పుడు ఈవిడితో కూడా గేమ్ ఆడేస్తున్నాడు ఏంటి అనిపించింది నాకు అంటే ఆడియన్స్ మనం కూడా చూసాం బాగా మాట్లాడింది చక్కగా మాట్లాడింది అంటే ఎమ్మెన్యేలు కూడా వచ్చాడంటే అప్రిషియేట్ చేశారు బాగా పాయింట్లు మాట్లాడారంటే అనిపించింది అని చెప్పాను కాకపోతే ఈవిడ కూడా అడుగుతుంది భరణి విషయంలో సంజన మీరెందుకు అంత ఎమోషనల్ అయ్యి భరణికి అడిగిందండి సంజన మీరు ఎందుకు ఆ దివ్యాన్ని కాపాడాలి ఆవిడ నామినేషన్లు పెట్టకూడదని ఎందుకు అన్న భరణి అంత ఎమోషన్ అయిపోతున్నారంటే ఆవిడ గురించి కూడా అనంట నేను మీరు చేసిన మేలు మర్చిపోతారేమో అనే మాట నోటి వరకు వచ్చి ఆగిపోయింది ఆ మాట అంటే వేరేలాగా అయిపోయింది అక్కడ డిస్కషను సో ఒకరి ద్వారా హెల్ప్ తీసుకుంటే నేను చేసే అవకాశం వచ్చినప్పుడు కూడా చేయలేకపోతే ఆ బాధ నాకు తెలుస్తుందని చెప్పాను సో నేను కాపాడాలని శత విధాలా ట్రై చేశానంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ లేపేశాడు ఆవిడని అయితే ఇక్కడ ఆవిడకి ఒక రిస్క్ కూడా ఉంది ఆయన మైనస్లు తెలిసానని కానీ చెప్పాల అట్ ది సేమ్ టైం ఈ పొగడ్తల వానతో దివ్య రేపటి నుంచి కాలు నేల మీద కాకుండా కళ్ళు నెత్తికొక్కేసి అలా పైపైన గాలిలో తేలుతూ విహరిస్తూ నడిచిందంటే ఎంత వేగంగా ఒక పాజిటివ్ వైబ్ వచ్చిందో అంతే వేగంగా దబ్బును పడిపోద్ది అందులో అనుమానం అక్కర్లా అతను ఎక్కించిన మామూలు మునగ చెట్టు చిటారు చిగురు కొమ్మ కంటే వేరే లెవెల్ అసలు అట్లా గేమ్ స్ట్రాటజీ అంతా లైవ్ అప్డేట్స్లో మాట్లాడుకుంది ఇది ఓన్లీ ఓటింగ్ ఎపిసోడ్ కనుక అయితే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ దివ్య గురించి కూడా ఎంతసేపు చెప్పా అసలు చెప్పింది అంతా ఎంత కాదు ఆయన ఆ రేంజ్లో లేకపోతే ఎలివేషన్ ఇచ్చాడు అనమాట మామూలు ఎలివేషన్ కాదు అది కేజీఎఫ్లో బాహుబలిలో ఇవేవి పనికిరావు ఆ రేంజ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి పెట్టేశాడు మరి ఏంటని మాట్లాడదు సో అందుకోసం అంటే పోనీ ఆయనకి అంత అనిపించింది అందులో కనీసం 100% ఆయన చెప్పినా సరే కనీసం ఆడియన్స్కి ఒక 20% అయినా అనిపించి ఉండొచ్చేమో అందువల్ల ఇంత ఓటింగ్ వచ్చింది సేఫ్ జోన్లోకి వచ్చేసింది పక్కగా అని ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇక్కడ అంతసేపు చెప్పి నెక్స్ట్ వన్ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు సార్ ఇది ఓటింగ్ వీడియోనో లేకపోతే దివ్య భజన వీడియో అని అనుకోవచ్చు కానీ మీరు నైట్ ఎంతమంది చూసారో నాకు తెలియదు ఆ భరణే చెప్పింది చూస్తే బాబోయ్ ఇలా కూడా ఒక మనిషిని పొగడొచ్చా ఇలా కూడా బిగ్ బాస్ హౌస్లో తోటి కాంపిటీటర్ని ఆకాశానికి ఎత్తొచ్చా ఆ రేంజ్ ఎలివేషన్ అది సరే ఇక ఫ్లోరా అయితే నిజంగా 15-17% ఓటింగ్ జరుగుతున్నా మిగిలిన వాళ్ళు నచ్చక ఓట్లు పడుతున్నాయి తప్ప ఈవిడ ఆడింది పెద్దగా కనెక్ట్ అయిపోయింది ఎమోషనల్గా గిరగొట్టేసింది ఏమీ లేవు కాకపోతే నిన్న నామినేషన్లో మళ్ళీ మాస్క్ మ్యాన్ హరీష్కి అయితే వ్యాలిడ్ పాయింట్లో చెప్పింది కరెక్ట్గా బుల్లెట్లు దించిందని చెప్పొచ్చు మంచి వ్యాలిడ్ పాయింట్సే చెప్పింది ఇంకా అట్లాగే మెయిన్ ఏంటంటే ఎమ్మాన్యుయల్ భరణి తనూజ మిగతా ఇప్పుడు వాళ్ళందరి మీద ఇరిటేషన్తో ఒక నెగిటివ్ తెచ్చుకోవడం వల్ల వాళ్ళు వెళ్ళిపోవాలి మీరున్నా మాకు అభ్యంతరం లేదు మీ వల్ల మేము ఎప్పుడు అబ్బా టీవీలు కట్టేద్దామనే ఫీలింగ్ మాకు రాలేదు కనుక నువ్వు ఉన్నా పర్లేదేమో బట్ వాళ్ళు ఈ మ్యూట్ టీవీ అయినా చూడగలం తప్ప ఆ అరుపులు అల్లకొల్లాలం బ్యాచ్ను భరించలేమనే ఉద్దేశంతో కొంత ఓటింగ్ జరుగుతుంది సో మంచి ఓటింగే జరుగుతూ ఉంది ఈవిడికి కూడా ప్రస్తుతానికి ఈ వీకెండ్కి వచ్చేసరికి జాతకాలు ఎట్లా మారుతాయో తెలియదు ఎందుకంటే కంటెంట్ లేని వాళ్ళ కోసం ఎన్నాలని చేసి బిగ్ బాస్ పక్కబందీగా
ప్లాన్ చేశాడు అనుకోండి, వాడల బళ్ళు వాడలు అయిపోతాయి అక్కడ ఇచ్చే టాస్క్లు ప్రాసెస్ని బట్టి. సరే, ఫోర్త్ ప్లేస్లో రీతు ఉంది, ఒక 13-15% ఉంది. ఈ వీక్ సేఫ్ జోన్లో ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ చెప్పినట్టుగా హరీష్ శ్రీజతో పోల్చితే బెటర్ అనే ఫీలింగ్ ఆడియన్స్కి ఉంది. ఒక్క ట్రాక్ విషయంలో తప్పటడుగులు తప్ప, అలాగే సంచాలకురాలకి బిస్కెట్ చేసేసింది అని తప్ప, ఆ తర్వాత కూడా మన ఇన్పుట్స్ వచ్చిన తర్వాత కొద్దిగా బ్యాలెన్స్డ్గానే, కొద్దిగా ఫెయిర్గా ఉండాలి, సిన్సియర్గా ఆడాలి, నా ఎఫర్ట్స్ నమ్ముకోవాలని కంట్రోల్గానే ఉంటుంది. అతికి పరాకాష్ట అవ్వట్లా మళ్ళీ. సో ఆడియన్స్ కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు మర్చిపోతారు, సర్లే చెప్పిందిలే, పైగా నేను సుమన్ శెట్టి చెప్పిన పాయింట్లో ఆ విషయంలో మళ్ళీ ఇంకా నామినేషన్ అనేది ఫెయిర్ కాదు, మంచిది కాదు. కొత్త పాయింట్లు ఏమైనా తీసుకోవాల్సింది. అట్టగే యజ్ఞ విషయంలో 2 పాత పులిహోర సోది రీజన్లు అనిపించినాయి, మిగతా కొన్ని మంచి పాయింట్లు చెప్పారు. డబుల్ గేమ్ అవ్వచ్చు కానీ ఇంకోటి ఎనివే పర్వాలేదు అన్నట్టు ఉంది. ఇక తర్వాత వీళ్ళిద్దరు 5th ప్లేస్లో శ్రీజ ఉంది. ప్రీ ఒపీనియన్ పోలికి శ్రీజ బాటంలో ఉంటే 6th ప్లేస్లో ఇప్పుడు హరీష్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ పోటాపోటీగా ఉంది. శ్రీజకు ఒక 11-13% ఉంటే హరీష్కి 10-12% ఉంది. ఇద్దరు ఎలిమినేషన్ కోసం నెగిటివిటీ కూడా తెచ్చుకోవడంలో కూడా పోటీ పడ్డారని చెప్పొచ్చు. ఇద్దరు ఎవరైతే ఏముందో అనే పరిస్థితి వచ్చేసింది. అయితే డిఫరెంట్ నెగిటివిటీ, ఇతనిది ఒక టైపు, ఆవిడది ఒక టైపు. ఇప్పుడు ఈవిడేంటి పోక్ చేయడం అట్లాగా, ఆ వాయిస్ బేసిక్గా ఆవిడకి తెలుసు నా వాయిస్ మైనస్ చిరాకు అని. కానీ అక్కడ వాయిస్ సమస్య కాదు, చెప్పే పాయింట్లు అతి, ఆ ఓవర్ యాక్షన్, ఓవర్ యాటిట్యూడ్, ఓవర్ కాన్ఫిడెన్స్, ఇలా ఎంతైనా తెలివైన పిల్లే పాయింట్లు పట్టుకుంటుంది. కానీ ఆడియన్స్ అక్కడ ఉండే హౌస్ మేట్స్ హడలిపోయి బెంబేలు ఎత్తిపి పారిపోదామనే రేంజ్లో ఎక్కువగా గుచ్చి 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 ఇంకెన్నిసార్లు గుచ్చుతుందో ఆవిడకే తెలియదు, ఆ పైన మళ్ళీ పొడుస్తుంది అని మాదిరిగా మొన్న ఒక వైల్డ్ కార్డ్ ఆమె చెప్పినట్టుగా ఆ రేంజ్లో చేయడం వల్ల ఇరిటేట్ అయిపోతూ ఉంటారు ఆడియన్స్. సో నెగిటివిటీ డేంజర్లో, పక్కా డేంజర్ జోన్లో ఉంది. ఇక హరీష్ కూడా అదే పరిస్థితి. ఎంతసేపు నేను 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 అని నా డప్పు కొడతా, మీరు వినండి, నేను ఎంతసేపు కొట్టినా వినండి, బట్ మీరు చెబితే మాత్రం నాకు కోపాలు వచ్చేస్తాయి. ఇలాంటి నేచర్ వల్ల కూడా మైనస్. నిన్న కూడా ఇతను మైనస్ నామినేషన్ పెద్ద పాయింట్స్ అయితే డిఫెండ్ అయితే గట్టిగా చేసుకోలేకపోయింది. సో ఇది వీళ్ళిద్దరికైతే డేంజర్లో ఉన్నారు. మరి మీకేమనిపించింది? వీడియోకి లైక్ అడగడం మర్చిపోయి, అట్లాగే సబ్స్క్రైబ్ జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు. అలాగే మీ ఒపీనియన్ ఏంటి, ఓట్ ఎవరికి వేయాలి, ఎవరు హౌస్లో, 6గురిలో ఎవరు అర్హులు, ఎవరు బయటికి రావాలనుకుంటున్నారు, ఖచ్చితంగా మెసేజ్ అయితే పెట్టండి.